16న జరిగే మోడీ సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పనులు పరిశీలించేందుకు బీజేపీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు. మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 16వ తేదీ సభ ఎలా జరగబోతుంది, ఏర్పాట్లు ఎలా? ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా రెయిన్బోళ్ళు కష్టపడి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. కర్నూలు పక్కన ఉన్నటువంటి ఓర్వకల్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లానే కాకుండా మొత్తం రాయలసీమ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూసేటువంటి ఒక కార్యక్రమం నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన. ఎందుకంటే ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఒక అధికారిక కార్యక్రమం రాయలసీమలో వారు పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి. అనేక కొత్త ప్రాజెక్టులను వారు అనౌన్స్ చేయడం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కానీ వారు తీసుకొచ్చేటువంటి కొత్త ప్రాజెక్టులు ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి దోహదపడతాయి, ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అభివృద్ధికి దోహదపడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇప్పటికే రాయలసీమ ప్రాంతం భారతీయ జనతా పార్టీ కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఒక పెట్టని కోటలాగా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత బలోపేతం అయ్యేదానికి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తాము. అంటే జీఎస్టీ పేరుతో ప్రజల మీద భారం వేసింది ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇప్పుడు తగ్గించి పండగ చేసుకోవడాన్ని వామపక్ష ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎట్లా చూడాలి? ఈ వామపక్షాలకి నేను ఒక విషయం తెలియజేసుకున్నాను. ఎందుకంటే నేను నిన్ననో మొన్ననో చూసాను, మేము పర్యటన అడ్డుకుంటాం అనేటువంటి మాట. అంటే ప్రెస్ ముందు ముగ్గురు కూర్చొని వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ఈరోజు ప్రజలు హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. జిఎస్టీ రాకముందు ఈ దేశంలో ఏమన్నా పన్నులు లేకుండా ఉన్నాయా? 26 రకాల పన్నులు ఏవైతే ఉన్నాయో 26 రకాల పన్నుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి జిఎస్టీని ప్రవేశపెట్టింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి స్లాబులు తీసుకుంటూ జిఎస్టీ స్లాబుల్లో ఉండేటువంటి అనేక వస్తువుల్ని గతంలో కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. గతంలో ఉండేటువంటి అనేక సందర్భాల్లో కూడా జిఎస్టీని తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే విధంగా అటు ప్రభుత్వం అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలకి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జిఎస్టీ స్లాబుల్ని తగ్గించడం కానీ, అదేవిధంగా జిఎస్టీలో వస్తువుల్లో ఉండేటువంటి ఆ రేట్లు తగ్గించడం కూడా ఈరోజు జరిగింది. అంటే ప్రజలకి మేలు చేస్తే ఓర్చుకోలేనటువంటి విషయాల్లో ఈరోజు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు ముందుంటాయనేటువంటి విషయాన్ని మరొకసారి మనకి స్పష్టమవుతోంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి భారంగా ఉండి ప్రజల్ని ఎత్తున పిడిగేసి ఏదో ఒక పేరుతో ప్రజల దగ్గరికి జెండాలు ఎత్తుకొని తిరిగి ప్రజల్ని దోచుకోవాలని కోరుకునేటువంటి మనస్తత్వాలు ఉన్న పార్టీలు అవి. ఈరోజు ప్రజలు సంతోషంగా ఈరోజు దసరా, దీపావళి ముందుగానే వచ్చేటువంటి ఆనందంతో ప్రజలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ ఆనందాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళ మాటల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఏ పౌరుడు కూడా లేడన్న విషయం తెలియజేసుకుంటాను. చెప్పండి, 16వ తేదీ సభకి ఎలాంటి జన సమీకరణ జరుగుతుంది జిల్లాలో? కూటమి నాయకత్వంలో ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వచ్చి తరలి వచ్చేదానికి రెడీగా ఉన్నారు. కూటమి తరపున వివిధ ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది ప్రతి అసెంబ్లీలో. ఆ విధంగా మన యొక్క కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ఈ యొక్క సభను సక్సెస్ చేసేదానికి కృషి చేస్తున్నారు. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో గతంలో కూడా మనకు ఇక్కడే పక్కన పిన్నాపురం దగ్గర సోలార్ ప్లాంటు పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలోనే పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనేది మోదీ గారి యొక్క సంకల్పం. కాబట్టి అది కూడా అతి త్వరలోనే పూర్తి కాబోతూ ఉంది. మొన్ననే మన సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు కూడా వచ్చి దాన్ని సందర్శించి దానికి సంబంధించింది ఇంకేదైనా అవసరమైనా కూడా బడ్జెట్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ మన రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద గ్రీన్ సిటీది మనం పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క వేదిక ద్వారా కూడా అనేక అంశాలు కూడా మన యొక్క కర్నూలు జిల్లాకి చెప్పే అవకాశం ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మోదీ గారు రెండోసారి మా కర్నూలు జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసేదానికి చాలా కృషి చేస్తున్నారు. చెప్పండి, మోడీ సభకి యూత్ ఎంతమంది రాబోతున్నారు, ఎలా జరిగింది? ఈరోజు మోడీ గారి యొక్క బహిరంగ సభకు 50% అంటే అనగా 50% మంది యువకులు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే మోడీ గారు అత్యంతగా ప్రేమించేది, బాగా ఆకర్షించేది కూడా యువకులనే. కాబట్టి భారతదేశంలో అంటే చైనాకు తర్వాత
చైనాకు ప్రపంచంలో అత్యధిక జనాభా చైనా, కానీ ఎక్కువ ప్రపంచంలో యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో యువకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్న నాయకుడు మోడీ గారు. సో అటువంటి మోడీ గారి సభకు 50% పైగా యువకులు ఉండేటువంటి ప్రయత్నం ఈ బహిరంగ సభ ద్వారా జరగబోతోంది. కాబట్టి ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున రాయలసీమను రతనాలసీమగా మార్చేటువంటి దిశగా ఈరోజు ఓరోకల్ని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించింది. అటువంటి ఇండస్ట్రియల్ హబ్లో ఈరోజు మోడీ గారు అనేక శంకుస్థాపనలు అనేక కార్యక్రమాలు ఎత్తున్నాయో వాటిని శంకుస్థాపన చేసేటువంటి దిశగా ఈ బహిరంగ సభ మనకు తెలియజేయబోతుంది. వీటితో పాటు ఈ యొక్క జీఎస్టీ ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి, జీఎస్టీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, నిరుద్యోగుల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు పెద్ద ఎత్తున అనేక రకమైన ఆందోళనలు ఉన్నాయి. అటువంటి ఆందోళనలన్నింటినీ కూడా ఈ బహిరంగ సభ ద్వారా పటాపంచలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు జీఎస్టీ ద్వారా ఎన్ని రకాల లబ్ధి పొందుతున్నారు, ఈ జీఎస్టీ వల్ల భారతదేశానికి కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి తెలియజేసేటువంటి సభనే ఈ యొక్క బహిరంగ సభ. సో కాబట్టి పెద్ద ఎత్తున రాయలసీమ 4 జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభకు పాల్గొనబోతున్నాం. రాబోయేటువంటి రాయలసీమ మోడీ గారు రాకముందు, మోడీ గారు వచ్చిన తర్వాత యొక్క రాయలసీమ అభివృద్ధి ఏందో మరోసారి చూస్తారు. అనేక సంవత్సరాలుగా రాయలసీమ కోసం మోడీ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క రాయలసీమలో అనేక రకాల ప్రాజెక్టులను ప్రవేశపెట్టింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున నిధులు కేటాయించిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలాగ అనేక రకాల ప్రాజెక్టులు రాబోయే కాలంలో ప్రవేశపెట్టబోతున్నటువంటి మోడీ గారికి మాత్రం ఈ ఘనత దక్కుతుందనే విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, విభజన హామీలు అమలు చేయలేదు, అదేవిధంగా ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని వామపక్షాలు విమర్శిస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఎటువంటి అజెండా లేదు మాట్లాడడానికి. అందుకొరకు విభజన హామీలు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ విభజన హామీలు ఏమున్నవి, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కేటాయించింది, విభజన హామీలకు మించినటువంటి సంస్థలను కానీ, నిధులను కానీ, ప్రాజెక్టులను కానీ తీసుకొచ్చినటువంటి సందర్భం. అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడింది విభజన తర్వాత, తెలంగాణకంతా ఆదాయం పోయిన తర్వాత నిలబడింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం వల్ల తప్పనిచ్చి ఇంకొకటి కాదనే విషయం మనకందరూ తెలుసు. నా పేరు మురళీనాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మొత్తంగా చూసుకుంటే రాబోయేటువంటి ఈ 16వ తేదీ జరిగేటువంటి సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. 3 లక్షల మంది టార్గెట్గా పెట్టుకొని ఈ సమావేశాన్ని తరలించబోతున్నామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాట్వి, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.